మాట. అనగనగా ఒక గ్రామంలో కలిసి నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక పని మీద వేరే గ్రామానికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ప్రయాణానికి సిద్ధమవుతాడు. అప్పుడు తన తల్లి అంటుంది, కుమారా, నువ్వు నీతో పాటు ఎవరినైనా తీసుకెళ్ళచ్చు కదా అని అంటుంది. అప్పుడు బ్రాహ్మణుడు అంటాడు, నిజమే, నేను అడవి మార్గంలో వెళ్ళాల్సి ఉంది. అక్కడ భయపడేంత ఏ క్రూర మృగాలు లేవు, దొంగలు లేవు అని అంటాడు. క్రూర మృగాలు లేవు, దొంగలు లేవు అని అంటాడు. అప్పుడు తన తల్లి అంటుంది, నీతో పాటు ఎవరైనా వస్తే బాగుంటుంది కదా అని అంటుంది. భయపడకమ్మా, నేను ఒక్కడినే రేపు సాయంత్రానికి తిరిగి వస్తానని కానీ తన తల్లి ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో ఇంటి వెనుకున్న కొలను వద్దకు వెళుతుంది. కొలను నుంచి ఒక పీతను ఎత్తి ఉంది. నువ్వు ఒక్కడివే వెళ్ళడం ఏమాత్రం ఒప్పుకోను, ఈ పీతను ఉంచుకో. ఆ బ్రాహ్మణుడు తన అమ్మని సంతోషపెట్టేందుకు ఆ పీతను తీసుకుంటాడు. తన బ్యాగులో వేసుకుంటాడు. ఆ తరువాత బ్యాగుని తీసుకుని అవుతాడు. అది వేసవి కాలం. ఆ బ్రాహ్మణుడు ఈ ఎండను తట్టుకోలేకపోయాడు. అప్పుడు ఒక చెట్టుని చూస్తాడు. ఆ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుందామని అనుకుంటాడు. ఆ బ్రాహ్మణుడు తన ఆహారాన్ని తిని కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు. చాలా అలసిపోయినందుకు మెల్లిగా నిద్రలోకి జారుకుంటాడు. ఆ చెట్టు పొదల్లోనే ఒక పాము నివసిస్తూ ఉండేది. ఆ పాము బయటకు వస్తుంది. బ్రాహ్మణుడిని చూస్తుంది. తన పక్కనే ఉన్న సంచిని చూస్తుంది. వెంటనే ఆ సంచి దగ్గరకు వెళుతుంది. అందులో ఉన్న ఆహారాన్ని తినేస్తుంది. ఇది చూసిన పీతకు చాలా కోపం వచ్చి పాము మీద దాడి చేసి పామును చంపేస్తుంది. కాసేపు తర్వాత బ్రాహ్మణుడు మేలుకుంటాడు. తన సంచి పక్కన ఉన్న పాము చనిపోవడం చూసి ఆ పీతే పాము బారి నుంచి గ్రహించింది అని అనుకుంటాడు. హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతాడు. అప్పుడు అనుకుంటాడు, తల్లి మాటలను తప్పనిసరిగా వినాలి అని. దీని నీతి, పెద్దలు చెప్పిన మాట తప్పనిసరిగా వినాలి.